వందే మాతరం విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పీచ్ స్టార్ట్ చేస్తే భారతీయ జనతా పార్టీ యాంగిల్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సమర్థించింది. తిరుపతి ఎంపీ గురుమూర్తి దాని మీద కీలకమైన ఉపన్యాసం ఇచ్చారు. బంకించంద్ర చటర్జీ రాసిన ఈ గీతం కేవలం పాట కాదు, సామాన్యులు స్వతంత్ర సమరయోధులుగా మలిచిన శక్తి, అది దేశమాతకు ఆత్మ అని అభివర్ణించారు. పేదలు, బలహీన వర్గాలు, రైతులు, విద్యార్థులు భవిష్యత్తును కాపాడమే నిజమైన దేశభక్తి అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జగన్ పాలనలో పేదల కోసం అమలు చేసే సంక్షేమ పథకాలంటూ ఈ సందర్భంగా మళ్ళీ ఆ పాయింట్స్ గుర్తు చేసుకొచ్చారు. వివక్ష లేకుండా అమలు చేసిన ఈ కార్యక్రమాలు వందే మాత్రం అర్థాన్ని ప్రతిబింబిస్తున్నాయంటూ ఈ సందర్భంగా టచ్ చేసుకొచ్చారు. మరోవైపున ఈ అంశంలో కూడా ఆంధ్ర అంశాలను తీసుకొచ్చారు. విద్య, వైద్యం ప్రైవేటీకరణ, అన్నం పెట్టే రైతుకి కనీస మద్దతు ధర దక్కట్లేదు, పాఠశాలలో హాస్టల్లో కలుషిత ఆహారం తిని చిన్నారులు ఆసుపత్రి పాలవుతున్నారు, దళిత బిడ్డలకు అన్యాయం జరుగుతుంది, ఇవన్నీ ప్రస్తావిస్తూ వందే మాత్రాన్ని గౌరవించడం అంటే చరిత్రను కీర్తించడం మాత్రమే కాదు, నేటి అన్యాయాలను ఎదిరించి భరతమాత బిడ్డలందరికీ న్యాయం జరిగేలా చూడడమే వందే మాత్రం అన్నటువంటి నినాదంతో తను ఉపన్యాసం ఇచ్చుకొచ్చారన్నమాట. మిస్టర్ గురుమూర్తి. Thank you, Honorable Chairperson, Madam, for giving me the opportunity to speak on Vande Mataram. Honorable Chairperson, Madam, Vande Mataram, written by Bankim Chandra Chatterjee about 150 years ago, it's much more than a song. It's a salute to our motherland, Madam. Vande Mataram inspired ordinary Indians to become a fearless freedom fighters and reminded them that the nation's honor and the people's welfare are sacred, Madam. Honorable Chairperson, Madam, that spirits demand that every government and every institute protect the dignity, health and future of its citizens, Madam, especially the poorest and the most vulnerable sections, Madam. Honorable Chairperson, Madam, leaders like in my set recent leaders like Y.S. Jagannath Reddy garu with their focus on welfare, social justice and transparent. ఈ స్పీచ్ సందర్భంగా తన పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని కూడా ప్రశంసిస్తూ అక్కడ మాట్లాడుకొచ్చారు.